హాయ్, అందరికీ నమస్కారం. ఎస్, అందరూ బ్రెయిన్తో ఆలోచిస్తే ఆయన మాత్రమే హృదయంతో ఆలోచిస్తాడా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అనిపించడం కాదు, చాలా సందర్భాల్లో అనిపించింది. ఇప్పుడు కూడా మళ్ళీ మరొక్కసారి అనిపించింది. ఎస్, ఇవాళ పెహల్గాంకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆ ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ గారికి నివాళులు అర్పిస్తూ మాట్లాడిన ప్రసంగంలో కొన్ని అంశాలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. అంటే మధుసూదన్ గారి గురించి, ఆ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఆ బిడ్డల మస్తిష్కంలో ఏం మెదులుతూ ఉంటుంది, మానసికంగా ఆ బిడ్డలు ఎంత నలిగిపోతారు అని ఆలోచించారు చూసారా, అది మరింత హార్ట్ టచింగ్ గా ఉంది. ఆయన మాట్లాడుతూ తన బిడ్డ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తర్వాత మళ్ళీ కోలుకొని ప్రస్తుతం ఉన్నప్పటికి కూడాను రాత్రిపూట సడన్ గా కలలు వస్తుంటే ఆ కలల్లో 2వ ఫ్లోర్ నుంచి 3వ ఫ్లోర్ నుంచి దూకేస్తుంటేగా కల వస్తుంది డాడీ అని చెప్పారట. అది మానసిక వైద్యుడికి చూపిస్తే ఈ షాక్ నుంచి ఆ రకంగా అలాంటి కలలు వస్తున్నాయి అని చెప్పారట. అంటే ఈ సంఘటనకే ఆ పసిపిల్లాడికి ఈ రకమైన కలలు వస్తూ ఆ షాక్ గురైతే ఆ మధుసూదన్ గారి బిడ్డల పరిస్థితి ఏమిటి? తమ కళ్ళ ముందే ఒక టెర్రర్ అటాక్ జరిగి వాళ్ళ తండ్రిని బుల్లెట్ తూటాలతో నింపేస్తే వాళ్ళ తండ్రి బాడీని రక్తం కారుతా ఉంటే ఆ భయానక వాతావరణం, ఆ భయానక పరిస్థితి, మతం అడిగి నువ్వు హిందువా అని చెప్పి అడిగి కాల్ చేస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ చూసిన ఆ పిల్లలు మానసికంగా కోలుకోవటానికి ఎంత సమయం పడుతుంది అని ఆయన బాధపడ్డాడు. సో చూడండి ఎంత డెప్త్ ఆలోచించాడు. అడవి బిడ్డల బాధైనా, తన బిడ్డ బాధైనా, ఇవాళ మధుసూదన్ గారి బిడ్డ బాధైనా ఒక్కటిగానే ఆలోచించగలిగే నాయకుడు. తన హృదయంతో ఆలోచించగలుగుతాడు కాబట్టే ఈ రకంగా పరాయి బిడ్డలను కూడా తన బిడ్డలుగా ఆలోచించి వాళ్ళ బాధను తాను అనుభవిస్తా ఉన్నాడు. సో నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది ఆయన మాట్లాడుతూ ఉంటే. అట్ ద సేమ్ టైమ్ మధుసూదన్ గారికి, ఆయన కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అంటే ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ మరొక మాట అన్నాడు. అంటే ఆర్థిక సాయం ప్రకటిస్తున్నానే గాని ఒక మనిషి ప్రాణానికి నేను వెలకట్టగలనా? ఇలా ఆర్థిక సాయం చేస్తున్నప్పుడు నాకు కనిపిస్తూ ఉంటుంది, ఇది నేను ఎలా ప్రకటించగలను? ఒక మనిషి ప్రాణానికి నేను వెలకట్టగలుగుతానా? కానీ కట్టలేను. కానీ ఎంతో కొంత ఉపశమనం అయితే ఇస్తుంది కదా, పిల్లల చదువులకు ఏదో ఉంటుంది కదా అంటూ మాట్లాడారు. అంటే ఒక పనికి గాని, ఒక మనిషికి గాని ఆయన ఇచ్చే విలువది. మొన్నటికి మొన్న ఉపాధి కూలీలు అంటూ ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఏంటయ్యా ఉపాధి కూలీలు ఏంటి? దాదాపుగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఒక 20 ఏళ్ళు అయి ఉండొచ్చు బహుశా. ఉపాధి హామీ పథకం వచ్చి 15 నుంచి 20 సంవత్సరాల మధ్య అప్పుడు వచ్చింది ఉపాధి హామీ పథకం. అప్పటి నుంచి ఉపాధి కూలీలు అనటం అనేది రివాజ్గా మారింది. అంటే కూలీ పనులు, ఈ కూలీకి ఇంత ఇస్తాము, ఆడ కూలీకి ఇంత ఇస్తాం, మగ కూలీకి ఇంత ఇస్తామని, దాన్ని దశాబ్దాలుగా ఉన్న ఈ అంశాన్ని, ఈ పదాన్ని కూడా ఆయన మార్చాలని కోరారు. కూలీలు ఏంటి? ఉపాధి శ్రామికులు అనండి ఇక నుంచి అని ఆ పదాన్ని మార్పించారు ఆయన. అంటే ఎంత డెప్త్, ఎంత సున్నితంగా ఆలోచిస్తారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ ఎప్పుడైనా కానీ మేము ఆదుకుంటామన్నారు. కారణం ఏంటంటే ఆయన మధుసూదన్ గారు జనసైనికుడు, క్రియాశీలక సభ్యుడు. వాస్తవానికి క్రియాశీలక సభ్యులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 5 లక్షల రూపాయల బీమా వస్తుంది. ఈ అంశం కూడా, ఇది కూడా మొదట ప్రవేశపెట్టింది పవన్ కళ్యాణ్ గారు. ఇంత పెద్ద మొత్తం ఇవ్వడం అనేది జనసేనతోనే ప్రారంభమైంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేస్తోంది. అది 5 లక్షల రూపాయల బీమా అన్నమాట. ప్రమాదవశాత్తు ఎలా చనిపోయినా కానీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే. అదే సమయంలో ఇవాళ మధుసూదన్ గారికి క్రియాశీలక సభ్యత్వం ఉన్నది, ఆయనకు 5 లక్షలు వస్తుంది. అది పక్కన పెడితే 50 లక్షల రూపాయలు. ఎందుకు అంటే ఉగ్రవాద దాడి జరిగిందా, ఆవిడ ప్రశ్నించింది నన్ను అని చెప్తున్నారు. ఏం ప్రశ్నించిందంటే, మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఉండి ఈ ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉంది, సేఫ్ గా ఉంది, భారతదేశం సేఫ్ గా ఉంది, 2 కోట్ల మంది లాస్ట్ ఇయర్ వెళ్ళారు అంటేనే కదా మేమందరం వెళ్ళాము, మిమ్మల్ని నమ్మి కదా వెళ్ళాము. అంటే మిమ్మల్ని అంటే ఈ ప్రభుత్వాలను నమ్మి కదా మనం వెళ్ళాము. మేము వెళ్ళాక ఒక ప్రాణం కోల్పోయింది, ఇవాళ మేము ఇంటి పెద్దను కోల్పోయామన్న ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె కొంచెం కటువుగా మాట్లాడిందంట స్టార్టింగ్ లో. ఆయన అన్నారట, తిట్టమ్మా నన్ను, నీకు నీ బాధ తీరేంత వరకు తిట్టమ్మా నన్ను, ఎవరొకళ్ళు కావాలి తిట్టడానికి, నీకు నన్ను తిట్టమ్మా, ఎస్ ఇది నా బాధ్యత, నన్ను తిట్టమ్మా అని అన్నారట పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరండి ఉంటారు ఇట్లా? అంటే నన్ను తిట్టమ్మా నాదే బాధ్యత,
పరోక్షంగా ఆయన బాధ్యత కాదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ బాధ్యతలో కూడా ఇవాళ ఆ ప్రాంతం లేదు, రాష్ట్ర ప్రభుత్వాధీనంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉంది అక్కడ. ఆ ప్రభుత్వం ఉన్నాక కేంద్ర ప్రభుత్వం ఉన్నంత వరకు గస్తీ బాగా ఉంది, పహారా బాగా ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవహారాలు కూడా బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చిన తర్వాత కొంత వీకెన్ అయింది అన్నమాట. అధికారాల పంచుకోవటంలో భాగంగా కొంత కమ్యూనికేషన్ కాస్త దెబ్బతిందని చెప్పాలి. సో ఈ అంశానికి సంబంధించి ఆయన కూడా బాధ్యత వహిస్తూ ఆయన ఆ మాటలు అన్నాడు. అంటే ఆవిడికి జరిగిన నష్టానికి, ఇలాగా ఒక ప్రభుత్వాన్ని చూసింది నాలో ఆవిడికి జరిగిన నష్టాన్ని నేను ఎట్లా పూడ్చగలుగుతా, బాధ్యతే కదా నాది కూడా. తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీ ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో కూడా నాది బాధ్యత ఉంది కదా, అందుకే నేను ఇవాళ 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తున్నానని చెప్పాడు ఆయన. సో ఇంత సున్నితంగా, ఇంత డెప్త్గా, ఇంత హృదయంతో ఆలోచించగలిగిన వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రజలందరి మన్ననలు పొందుతున్నాడు. సో చెప్పులు లేకుండా నడిచొస్తే వెంటనే చెప్పులు పంపించాడు వాళ్ళకి. చిన్నదే సాయం, కానీ హృదయం ఉన్న నాయకుడేగా చేయగలుగుతాడు అది. ఆ విషయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. సో ఇట్లా ప్రతి అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకులండి ఉండాలి. అంటే హృదయంతో స్పందించే నాయకులు ఉంటేనే నిజంగా కూడా. దశాబ్దాలుగా కరెంటు లేకపోతే వాళ్ళకి కరెంటు వచ్చేలా చేశాడు. ఎక్కడో తాగునీళ్లు లేవట చాలా కాలంగా, చాలా దశాబ్దాలుగా, వాళ్ళకి తాగునీళ్లు వచ్చేలా చేశారు. సో ఆయన కళ్ళబడిన ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ వెళుతున్నారు. ఇంకా ఉన్నాయండి అక్కడక్కడ తాగునీళ్ళు లేవండి అంటే, అఫ్ కోర్స్ మరి లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, అక్కడ ఆ జెడ్పీటీసీలో ఎంపీటీసీలో అందరూ ఏం చేస్తున్నారు? సో వాళ్ళు కదా తేవాల్సింది, బాధ్యత వాళ్ళది కదా. సో నేనేమంటానంటే, ఇట్లా హృదయంతో ఆలోచించగలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉండడం, ప్రస్తుతం ఆయన అధికారంలో ఉండడం అనేది మనందరం కూడా ఒక రకంగా అదృష్టవశాత్తు ఈ రకంగా ఒక నాయకుడు మనకు దొరికాడేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.